వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు అండ్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక మొన్న కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం సన్నాలకే బోనస్ ఇస్తామని, దీని పట్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ఇది ముమ్మాటికి రైతుల్ని దగా చేయడమే. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు, అంటే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు మెలికబెట్టి కేవలం సన్నాలకే బోనస్ అంటూ రైతాంగాన్ని నిట్టనిలువున దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడుతుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్, గట్రామచంద్ర గారు, సన్నాలకే ఇస్తామని మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు? గతంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వడ్లకే ఇస్తామన్నారు. ఇవాళ ఆ మాట మార్చి కేవలం సన్నాలకే ఇస్తామని ఎందుకు దగా చేస్తున్నారనేది హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో సూటిగా ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. మొన్నటి క్యాబినెటే ఒక దగ, క్యాబినెట్ సమావేశమే ఒక దగ. ఎట్లా అంటే క్యాబినెట్ సమావేశం జరుపుకుంటామని ఎన్నికల కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, నిర్ణయాలు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని. పర్మిషన్కి పెట్టాము అని చెప్పేసి పర్మిషన్ రాకముందే సమావేశం ఎందుకు అయ్యారో అర్థం కాలేదు. 7 గంటల దాకా పర్మిషన్ లేదని చెప్పేసి మళ్ళీ సమావేశాన్ని వాయిదా వేసుకున్నాం అని చెప్పేసి లేచి వెళ్ళిపోయారు. అంటే క్యాబినెట్లో ఏదో నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడున్న సమస్యలకు ఒక బర్నింగ్ సమస్య ప్రధానంగా రైతును కాదని రాజకీయం లేదు, రైతును కాదని రాజ్యం లేదు, రైతును కాదని రాష్ట్రం లేదు. కాబట్టి రైతుని పడుతున్న ఇబ్బందులలో ఏయో కొన్ని క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అందరం ఎదురు చూసాం. కానీ తీరా అక్కడికి వచ్చిన తర్వాత వాయిదా వేసుకొని వెళ్ళిపోయినాం, మాకు పర్మిషన్ లేదు అన్నారు. తర్వాత పర్మిషన్ ఇచ్చారు కానీ కొన్ని కండిషన్స్ ఇచ్చారు అని. ఏదంటే రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ గురించి మాట్లాడకూడదు, ఇవన్నీ ఏదో ఇచ్చారని చెప్పేసి కొన్ని విషయాలు మాట్లాడినామని. సరే, మాట్లాడిన విషయాల్లో ప్రధానమైన బర్నింగ్ సమస్య ధాన్యం కొనుగోలు, ధాన్యానికి బోనస్, దానికి ఎంఎస్పీ రేట్ ఇప్పించడం, ఇవి ప్రధానంగా ఉన్నాయి. అయితే ధాన్యం కొనుగోలు విషయంలో మళ్ళా ఒక గందరగోళం మొత్తం పార్టీలో ఉంది. అది అంటే ఒక నిర్ణయం లేదు దానికి. అంటే మేనిఫెస్టోలో ఒక విధంగా చెప్పాలంటే మేనిఫెస్టో అనేది బైబిల్ లాంటిది, మేనిఫెస్టో అనేది ఒక గీత లాంటిది, భగవద్గీత లాంటిది ఆ ప్రభుత్వానికి, అప్పుడున్న ప్రభుత్వానికి. కానీ అసలు మేనిఫెస్టో అనే పదాన్నే మర్చిపోయారు. అసలు మేనిఫెస్టోలో అసలు విరివిగా ఇచ్చేటి సాధ్యమయ్యేటి కానీ అన్నీ చెప్పేసి ప్రజల దగ్గర మన్నన పొందే ప్రయత్నం చేశారు. అసలు ఆ మేనిఫెస్టోని పక్కకు పడేశారు. మనిషికి ఒక మాట, అంటే ఈ మంత్రి మాట్లాడేది ఆ మంత్రి మాట్లాడు, ఆ మంత్రి మాట్లాడేది ఈ మంత్రి మాట్లాడు, మంత్రి మాట్లాడేది పార్టీ మాట్లాడు. ఇవాళ ధాన్యం కొనుగోలు దగ్గరికి వచ్చేసరికి కొనుగోళ్ళు దాదాపు 30-35 లక్షల టన్నులు తప్ప అసలు ఎక్కడ నీకు కొన్నట్టు కూడా కనపడడం లేదు. దాదాపు మళ్ళీ ఓ 50% ధాన్యం కొనకుండా ఉంది, అది కళ్ళాల మీద ఉంది. నిన్న స్వయంగా హరీష్ రావు గారు ప్రెస్ మీట్లోనే ఒక డెమో చూపెట్టినట్టు చూపెట్టాడు. వాళ్ళ లారీ డ్రైవర్కి ఫోన్ చేసి ఒక రైతుతో మాట్లాడి ఒక స్పష్టంగా చూపెట్టాడు ఏంటి పరిస్థితి అని. అంటే ఒక 2-3 రోజుల దాకా కూడా లారీలో ఉన్న ధాన్యాన్ని దింపే పరిస్థితి లేదు, అన్లోడ్ చేయలేకపోతే. అక్కడ కాదు కదా, చేసి ఏం చేయాలి వాళ్ళు? చేసి ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి ఏముంది, ధాన్యం రాసులు పోస్తుంది. తర్వాత వర్షం పడుతుంది, ధాన్యం కొట్టుకుపోతూ ఉంది, తడిసిపోతూ ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనరు, ఇక్కడ తడిసిన ధాన్యాన్ని కొనట్లేరు. అసలు తడిసిన ధాన్యం విషయంలో ఒక ప్రత్యేకంగా ఉంది. తడిసిన ధాన్యం విషయంలో భారతదేశంలోనే ఒక 20-25% తడిసినా సరే ఓ పంజాబ్లో కొంటారు. అంటే ఉత్తర భారత లాబింగ్ ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని. అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించుకోగలగాలి, లేకపోతే వీళ్ళన్నా కొనాలి. సెంట్రల్ గవర్నమెంట్ అన్నా వీళ్ళన్నా రైతుకు కావాల్సింది ఏంటి, ధాన్యం ఎంఎస్పీ రేటు కొనాలి. ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ 500 రూపాయలు. కానీ అదే తడిసిన ధాన్యాన్ని కొంటామని ముఖ్యమంత్రి చెప్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు బేఖాతరు అవుతున్నాయి ఆదేశాలు అనేది అంటే అర్థం కాదు. నేను అనేది ఏంటంటే పైకి రాజకీయంగా చెప్పే మాటలు వేరు, అధికారులకు ఇస్తున్న ఆదేశాలు వేరు. అధికారులకు ఏముందని కొనకుండా ఉంటారు వీళ్ళు. ప్రభుత్వం కొంటానంటే డబ్బులు ఇస్తున్నట్టు అధికారులకు ఏమి లోపం వచ్చిందని అధికారులతో పోనీ అధికారులు కొనకపోతే కొనిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంది, లేదా అధికారులను కూడా నడిపించుకోలేకపోతే ఎలా? అంటే ప్రభుత్వం అనేది ప్రజలకు ఒకటి చెబుతూ ఉంది, ఆచరణకు ఒకటి పోతూ ఉంది. అక్కడికి వచ్చేసరికి తడిసిన ధాన్యం కూడా కొంటాం, ప్రతి గింజ కొంటాం. మరి రేవంత్ రెడ్డి మాటలు అయితే బుడర్ ఖాన్ మాటలు, నేను ప్రతి ధాన్యం కొంటాం, ప్రతిదీ మీరు పండించండి నేను కొంటా అన్నాడు. పైగా ఇవాళ నేను పార్టీ నుంచి ఆయన కోదండరెడ్డి రైతు సంఘం నాయకుడు మాట్లాడిన మాట నన్ను బాధించింది. ఎక్కడంటే అసలు దొడ్డు ధాన్యం అనే దాన్ని ఎవరు పండించరు, ఎవరు తినరు, దొడ్డు ధాన్యాన్ని తినేది పశువులు తింటాయి అని చెప్పాడు. అంటే తెలంగాణలో ఈరోజు తినేవాళ్ళందరూ దొడ్డు ధాన్యం బియ్యం తినే వాళ్ళందరూ పశువుల
అంటే ప్రజల్ని రైతుల్ని పట్టుకొని పశువులుగా పోల్చిన ప్రభుత్వము, పశువులుగా పోల్చిన పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదు. దాదాపుగా నీకు వర్షాకాలం పంటలలో దాదాపు 70-75% పంటలు దొడ్డు ధాన్యమే వేస్తారు. అవును. తర్వాత రెండోది ఏంటి, మరీ నీకు యాసంగిలోనైతే అంటే నీకు రబీలోనైతే ఒక 5% అట్లా నీకు సన్నధాన్యం తప్ప 95% నీకు దొడ్డు ధాన్యమే వేస్తారు. నువ్వు సన్నబియ్యం పండియకుండానే, సన్నధాన్యం పండియకుండానే వాటికి బోనస్ ఇస్తానంటాడు. అంటే పండిన నాటికి బోనస్ ఇస్తాడు, పండించే వాటికేమో బోనస్ ఇవ్వడు. అంటే దొడ్డు ధాన్యం అనేది పండుతాయని ఇక్కడ అయ్యే పండిస్తారనే విషయం కూడా తెలియకపోతే అదేం ప్రభుత్వం అని అనుకోవాలి. రైట్. పాపారావు గారు, గతంలో ఎన్నికల ప్రచారంలో చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత ధాన్యమైనా పండించుకోండి, ప్రతి ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటుగా 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తామనేది. బట్ ఇవాళ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతాంగం చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అనేక చోట్ల నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ దహనాలు కూడా చేస్తుంది. దాంతోపాటుగా అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయిపోతుంది, ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదంటే దాంతోపాటుగా ఇదొకటి రైతుల్ని నష్టపరిచే నిర్ణయం అనేది రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెబుతున్నటువంటి మాట. అచ్చంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా, అంతకంటే కూడా దారుణం చేస్తా. చంద్రబాబు రైతు వ్యతిరేకంగా ముద్రపడ్డవాడు. ఎవరైనా వ్యవసాయాన్ని చిన్నచూపు చూసిన వాడు చంద్రబాబు అనేది గత చరిత్రలో 2004లో ఆయన 3 ప్రాంతాల్లో ఆయన ఓడిపోయిన దాకా ఆ చరిత్ర అంతా అందరికీ తెలంగాణలో కూడా బాగా తెలిసిందే. ఈరోజు మళ్ళీ అదే నమూనాలో రేవంత్ రెడ్డి గారు, ఆయన శిష్యుడిని కాదంటున్నాడు కానీ శిష్యుడు కాకపోయినా సహచరుడైనా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాడు. ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తున్నాడు ఈయననే ఆరోపణలు కూడా చాలా మంది ఈరోజు రకరకాలైనటువంటి పోస్టింగ్లు ఎట్లా ఇచ్చుకుంటున్నాడు దాన్ని బట్టి కూడా ఎవరికి ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు పనులు అవుతున్నాయి సెక్రటేరియట్లు ఈ లెక్కనంతా చూస్తే నడుస్తుంది ఒకటేంటంటే పరోక్షంగా చంద్రబాబు గారి రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్నటువంటి దాఖలాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనపడుతున్నాయి. సరే, ఇప్పుడు దొడ్డు బియ్యానికి వస్తే, దొడ్డు బియ్యం దగ్గరికి వస్తున్నప్పుడు తెలంగాణలో ఎండాకాలం వేడి వాతావరణంలో దొడ్డు బియ్యం తప్పితే వేరే రకంగా పండే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంత వేడి, ఇక్కడ చాలా ఎక్కువ వేడి అనేది ఇది సహజంగా ప్రకృతి సంబంధించిన అంశంగా తెలంగాణలో ఆ బియ్యమే పండుద్ది. పండినప్పుడు మీరు ఎక్కువ భాగం అదే ఉంటుంది, కొద్దిగా మాత్రమే సన్న బియ్యం ఉంటుంది. మరి అట్లాంటప్పుడు సన్న బియ్యానికే బోనస్ ఇస్తామనే సన్నాయి నొక్కులు నొక్కితే దాని అర్థం మెజారిటీ రైతాంగానికి వాళ్ళు పండించిన పంటకి మేము బోనస్ ఇవ్వబోటం లేదని. ఇది ఎలా ఉందంటే ఎన్నికల ముందు మాత్రం ఎంతైనా పండించండి, ఏమైనా పండించండి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు. సో దీనికి నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఎన్నికల ముందు ఏం చెప్పామనేది ముఖ్యం కాదు, సన్న వడ్లతో ప్రారంభిస్తున్నాం ఫస్ట్. అంటే బట్టి విక్రమార్క గారు జనరల్ గా చాలా మంచి వ్యక్తిగా మనందరికీ కొంత జనరల్ గా ఇట్లాంటి పనులు చేయరని మనం అనుకుంటాం కానీ ఆయన చేత మరి చేయిస్తున్నారు. ఆయన కూడా దీనిలోకి దిగుతున్నాడు ఈ మధ్య. ఎందుకంటే ఆ మధ్య కాలంలో నిరుద్యోగ వృత్తి విషయం వస్తే ఆమె ప్రియాంక గాంధీ అన్నారంటే అనలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది బట్టి విక్రమార్క, అది అబద్ధం. ఇప్పుడు ఇది ఇంకోటి, మధ్యకాలంలో ఆయనకే చిన్నపేటేసి ఒక యాదాద్రి గుడిలో ఆయన అవమానించినా ఆయన అదేమి లేదని చెప్పి ఆయనే సర్దుబాటు చేసి బయటకు వచ్చి చెప్పినటువంటిది మరి ఆత్మవంచన అనుకోవాలని. అందుకని ఏంటంటే బట్టి విక్రమార్క గారిని ఈరోజు ఆయన ఒక పావుగా వాడుకుంటున్నారా, లేకపోతే ఆయన ఎందుకు ఈ రకంగా ఇట్లాంటి విషయాల్లో ఆయన దిగి సమర్థించాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే వ్యక్తిత్వ పరంగా బట్టి విక్రమార్క గారి గతంలో ఇట్లాంటి ఆరోపణలు లేవు, ఇట్లాంటి అబద్ధాలు చెబుతారు మీరు. రెండోది ఏమంటారు, పైగా ఆయన చాలన్నట్లు అపోజిషన్ ప్రతిపక్షం భయాందోళనలు వ్యాప్తి చేస్తున్నాడు. సన్న బియ్యం విషయంలో రైతుల్లో భయాందోళనలు వ్యాప్తి చేస్తుంది. చేసే పనులు మీరు చేస్తా, ఏదో సామెత ఉంది కదా, కాకపోతే సామెత ఇక్కడ అచ్చంగా అదే అతకపోవచ్చు కానీ అత్త కొట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్లుగా మీరు చేసే పని మీరు చేస్తా ప్రతిపక్షం దాన్ని వేలెత్తి చూపిస్తే అదేదో మీరు ఎవరు ప్రతిపక్షం భయాందోళన వ్యాప్తి. ప్రతిపక్షం ఈరోజు రైతుల్లో ఉన్నటువంటి భయాందోళనలకి లేకపోతే వాళ్ళ బాధలకి అద్దం పడుతుంది ప్రతిపక్షం. ఇప్పుడు మీరు మొన్న బస్సు యాత్ర సందర్భంగా కూడా కుప్ప తెప్పలుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే బహుశా రోడ్లు కూడా సరిపోని స్థాయిలో బస్సు యాత్రలో కేసీఆర్ గారి అండ కోరుకుంటా, కేసీఆర్ గారు మాకు ఉండాలని కోరుకుంటా అంతమంది ఆ రోజు వస్తున్నారంటే బస్సు యాత్రలో అంతమంది వచ్చారంటే మీరు చేస్తున్న దుర్నీతి, మీరు చేస్తున్నటువంటి ఇట్లాంటి దుర్మార్గాల కారణంగానే ఈరోజు
శరణ్ అనేది ఆశ్రయించే విధంగా ఈరోజు కేసీఆర్ గారు లేకపోతే మా పరిస్థితి అనేది గుర్తించిన జనం వస్తున్నారు. కాబట్టి ఏంటంటే జనాలను ఎవరు రెచ్చగొట్టలా, జనం స్వయంగా ఆగ్రహంగా ఉన్నారు, జనం కోపంగా ఉన్నారు. కాబట్టి ఆ రోజు బస్సు యాత్రకు అంత స్థాయిలో ప్రతిస్పందన, కేసీఆర్ గారికి నీరాజనాలు పట్టారు, తప్పు జరిగిపోయిందని గమనించారు జనం, పొరపాటు జరిగింది ఎక్కడనేది. అసలు ఏంటంటే ఈ రోజు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దానికి ఏదో ప్రతిపక్షం ఇంకా అసలు జరగాల్సినంత జరగట్లా. కేవలం ధాన్యం విషయమే కాదు, మీరు చూడండి ఇప్పుడు ఒక్క నిమిషం సార్, అప్పు కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు రుణమాఫీకి అప్పు తెస్తామంటున్నారు. 40,000 కోట్ల దాకా కార్పొరేషన్ పెట్టి ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అప్పులు తెచ్చిందని చెప్పి రకరకాలుగా మాట్లాడి ప్రచారం చేశారు మీ మీడియా ద్వారా. ఇవాళ చూసుకుంటే బడ్జెట్ లో 59,000 కోట్ల దాకా అప్పు తీసుకుంటామని బడ్జెట్ పరంగా అప్పు పెట్టారు. ఈ రోజు ఇంకో 40,000 కోట్ల దాకా సుమారుగా కార్పొరేషన్ అప్పు అయితే మొత్తం ఈ ఒక్క సంవత్సరంలోనే 90,000 కోట్ల పైన అప్పు చేయబోతున్నారని సారాంశం. రైట్, ఓకే పాపారావు గారు. ఎస్ రామచంద్ర, అంటే వారు చెప్పింది చాలా పాయింట్. అంటే అప్పులు అని గత ప్రభుత్వాలు అన్నారు, మరి ఇప్పుడు కూడా అప్పులు కూడా మీరు చేసేది కూడా అప్పులే కదా. టోటల్గా అయితే ఇప్పుడు దాదాపు 90,000 కోట్ల అప్పులు అవుతుంది అనేది వారు చెప్తున్నటువంటి లెక్క. జనరల్గా 3-3.5 లక్షల కోట్ల రూపాయల అప్పున్న తెలంగాణని 11 లక్షల కోట్ల రూపాయలుగా దాన్ని తప్పుడు ప్రచారం అంతా చేశారు అప్పుడు. సరే, మరి ఎన్ని కోట్ల లెక్కలు పత్రాలకు వాటికి పోకపోయినా అప్పులు తేవడం అనేది ప్రభుత్వానికి అవసరం. తెచ్చిన అప్పులు దేనికోసం? ఎప్పుడైనా సరే అప్పుని తిరిగి పునరుత్పత్తిని అయ్యేటట్టుగా నీకు అప్పును సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. కాకుండా దాన్ని నీకు తాత్కాలికంగా నీ రాజకీయ ప్రయోజనాల నుంచి అర్జెంటుగా బయటపడటం కోసం అనేది అప్పు అనేది, అంటే ఆ రోజు నీకు రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు నీకు గవర్నమెంట్ మిగిలి ఉంచిపోతేనేమో దాన్ని కాంట్రాక్టర్లకు బిల్లుకి ఇస్తావు. మళ్ళీ నీకు రైతు బంధుకో వానికో ఇటుకో అవసరమైతేనో అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావు. అంటే దీన్ని ఏమనుకోవాలి అంటే అసలు ప్రభుత్వానికి, నా అభిప్రాయం అయితే ప్రభుత్వానికి ఒక అవగాహన లేదు, పాలన మీద గ్రిప్పు లేదు, పాలన మీద ఒక అవగాహన లేదు, క్యాబినెట్లో ఒక నిర్ణయాన్ని ఉమ్మడిగా చేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో గవర్నమెంట్ అనేది ఉన్నదా లేదా, ఉంటే గందరగోళం ఎలా అవుతుంది, ఎందుకు గందరగోళపరుస్తుంది ప్రజలనే అనుమానం పెరుగుతోంది. మీరు చూడండి, ఇలా డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క నీకు అసలు క్యాబినెట్ నిర్ణయాలు కదా, అసలు మేనిఫెస్టోతో సంబంధం ఏముంది, మేనిఫెస్టోలో ఎన్నో చెప్తాం అన్నాడు. అసలు ఆ మాట ఎవడన్నా అంటాడా? మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని ఎలా చేస్తావో కూడా ఎన్నికల కమిషన్ అడుగుద్ది. స్ట్రైట్గా కనుక నువ్వు ఒక వాగ్దానం చేస్తే ఈ వాగ్దానాన్ని ఎలా అమలు చేస్తావు అనేది కూడా నీకు ఆబ్జెక్షన్ పెడితే నీకు అడుగుతుంది అక్కడ, ఎందుకు ఎట్లా చేస్తావు, నీ సోర్స్ ఏంటి, నువ్వు ఎలా చేద్దాం అనుకున్నావు అని. అంటే నువ్వు మేనిఫెస్టోని అంటే కేవలం మోసం చేయడం కోసం ఇచ్చినా అని నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పు, అట్లా మేము మోసం చేయడం కోసం ఇచ్చినాము అని. మేనిఫెస్టోలో నీకు అది పెట్టలేదు అన్నాను, మేనిఫెస్టోని పక్కకు పెట్టండి. నీకు ధాన్యం కొనుగోలు విషయంలో నువ్వు మొదటనే నేను సన్నధాన్యానికి మాత్రమే నేను 500 బోనస్ ఇస్తానే పదం వాడుంటే రైతులు దానికి ప్రిపేర్ అయ్యుందురు. అసలు సన్నధాన్యమే పండించాలా, అసలు ఈ దొడ్డు ధాన్యం పండించాలా వద్దా, లేదు బోనస్ లేకపోయినా మేము దొడ్డు ధాన్యం పండిస్తామనే నిర్ణయానికి వస్తారా? రైతులు ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు, గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు. అప్పుడేమో ధాన్యం కొనుగోలు అనే పదం నీకు కేంద్ర నాయకులు చెప్పినా, సెంట్రల్ నాయకులు చెప్పినా, ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పినా, ఎవరు చెప్పినా ప్రతి ధాన్యం కిందని కొంటాము అని చెప్పేసి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటామని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మొత్తం కొనుగోలే లేదు, ఒకటి కొన్న వాటికి 500 రూపాయల బోనస్ లేదు. రెండోది ఏంటి, నువ్వు లేట్ అయినా కొద్దీ తర్వాత నన్ను ఇంకా 4 రోజులు కొంటాడు, 3 రోజులు కొంటాడు, లేదా గన్యూ బ్యాగులు లేక కొంటలేడా, పైసలు లేకుండా కొంటలేడా అనే దాన్ని ఒక నిర్ణయానికి వచ్చినా అక్కడ వర్షాలు, అకాల వర్షాల టైం మీద పరిగెత్తుకొని వచ్చేస్తా ఉన్నాయి, తడి చేస్తూ ఉన్నాయి, ధాన్యం కొట్టుకుపోతూ ఉంది. ఇక్కడ ఈ స్థితులలో నువ్వు ముందే చెప్పుంటే, రైతుని ప్రిపేర్ చేసి ఉంటే పద్ధతి వేరు. నాకు తెలిసి ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడైతే ధాన్యంతో పాటు, మరి నువ్వు తర్వాత చర్చిస్తున్నావు తెలియదు కానీ, విత్తనాలు ప్రధానంగా, అంటే నీకు రైతుకు ఏం కావాలో దాని మీద ఆలోచన. మొదటే చెప్పారు, రైతు లేకుండా రాజ్యం లేదు, రైతు లేకుండా రాష్ట్రం లేదు, రైతు లేకుండా రాజకీయం లేదు. నువ్వు రైతును వదిలిపెట్టిన మెట్ట ప్రభుత్వం అని చెప్పి నా ప్రశ్న. రైట్ మీరు లేవనెత్తిన టాపిక్ని మళ్ళీ ఇప్పుడు మనం డిస్కస్. ఇక 10 ఏళ్ల కింద తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లా ఉండదంటే, ఎరువుల కోసం, విత్తనాల కోసం క్యూ కట్టేవాళ్ళు, వాళ్ళ క్యూ లైన్లో చెప్పులైతే చెప్పులు, లేదంటే పాస్బుక్లు అయితే పాస్బుక్లు, ఏవైతే వాళ్ళు పెట్టి లైన్లో గంటల తరబడి వేచి ఉండేటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ 10 ఏళ్ల కింద సీన్ రిపీట్ అవుతుంది. చాలా చోట్ల రైతులు విత్తనాల కోసం పాస్బుక్లు లైన్లలో పెట్టి విత్తనాల కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అనేది రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మళ్ళీ ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది. రామచంద్రరావు గారు, ఇందాక మీరు అదే విత్తనాల గురించి పాయింట్ రైజ్ చేశారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నాను, నేను గత పాలనని గుర్తు చేస్తాను. గత పాలన అంటూ 10 ఏళ్ల క్రితం పాలన ఎట్లుందో ఆ పాలన మళ్ళీ మీకు తెచ్చి పెడతామని చెప్తున్నాడు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫలితాలు అనే విషయాన్ని ఆయన గుర్తించదలుచుకోలేదు. ఎందుకని ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నుంచి ఇప్పటిదాకా జై తెలంగాణ అనే పదం వాడని ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చినాక రేవంత్ రెడ్డి.
ఇప్పటికైనా జై తెలంగాణ అంటూ తెలంగాణని ఆయన సమర్థించడు. ఒకసారి దశలో పరోక్షంగా తెలంగాణ రావడానికి కూడా ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. అయితే ఆ పాలనని గుర్తు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రధానంగా నేను ముందే చెప్పినట్టు రైతుని మనం సబ్జెక్టుగా తీసుకొని మాట్లాడితే రైతుకు కావాల్సిన వాటిలో స్టార్టింగ్లలో పెట్టుబడితో పాటు అందుబాటులో విత్తనాలు, అందుబాటులో ఎరువులు కావాలి అతను. ఇవాళ మీరు చూసినప్పుడు ఎరువుల కొరతను మనం ముందు చర్చిస్తే ఎరువుల కొరత 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రభుత్వం దానికి ముందు చూపుతో ప్లాన్ చేసుకొని ఎరువులు తెప్పించుకొని ఉంచుకోకపోవడం మొదటిదైతే, వచ్చిన ఎరువుల్ని తారుమారు చేసి కొరతను సృష్టించడం అధికారులు, వ్యాపారస్తులు కుమ్మక్కాయ కూడా కొంత చేస్తారు. అంటే ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో 14-35-14 వాడతారు, కొన్ని ప్రాంతాల్లో 28-28-0 వాడతారు. ఇట్లా వాడినప్పుడు ఏ ప్రాంతానికి ఏది అవసరమో చూసి అది పంపకుండా రెండోది పంపుతారు. అంటే 14-35-14 ఈరోజు మన దగ్గర కొరత. ఇప్పుడు నీకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వ్యవసాయ రంగం మొత్తం రైతులకు కూడా నీకు 14-35-14 లేదు. ఇప్పుడు బ్లాక్లో కొనుక్కోవాలి, అది లేదు. ఎక్కడో చోట బ్లాక్లో దాచి అమ్ముతూ ఉంటారు దాన్ని. అక్కడ అవసరం ఉన్న చోటకు 28-28 పంపిస్తారు, 14-35 బ్లాక్లో అమ్మిస్తారు. ఇప్పుడు ఉదాహరణ కృష్ణా జిల్లా ఈ బెల్ట్ అంతా కూడా 14-35-14 అని అటు పంపిస్తారు. అక్కడ లేని దాన్ని సృష్టించేసి ఆడ బ్లాక్ అమ్ముతా ఉంటారు. ఇట్లా ఉమ్మడి బ్లాక్ మార్కెటింగ్, అది అధికారులు ప్రాంతాలను మార్చి ఇవి చేసి బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారస్తులతో చేసే కుమ్మక్కయ్య చేసేది ఒకటైతే, అసలు ప్రభుత్వానికే పాలన మీద అవగాహన లేదు. కాబట్టి ముందు చూపుతో వ్యవసాయ రంగానికి ముందే ఏం కావాలి, రైతు ఎట్లయితే జూన్లోనో మేలోనో అకాల వర్షాలు పడతాయని చెప్పేసి నాగళ్ళని వీటిని ఎప్పటికెప్పుడు సర్దుకుంటుంటాడు ఆయన. మార్చి ఏప్రిల్ నుంచే మొదలు పెడతాడు. ప్రభుత్వం కూడా అంతే. వ్యవసాయ రంగాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఏమేమి అవసరం ఉందో ప్రభుత్వం ఒక రైతులాగా ముందు నుంచే అన్ని జాగ్రత్తలు పడాలి. విత్తనాలు అవన్నీ, ఆ విత్తనాలు కూడా నకిలీ విత్తనాలు కాకుండా ఉండాలి. ఆ విత్తనాలు కూడా వ్యాపారస్తులను పిలిచి హెచ్చరికలు జారీ చేయాలి, అవి క్వాలిటీ విత్తనాలు వచ్చేటట్టు. ఎందుకంటే విత్తనాలు కూడా ఒక సమస్య అవుతున్నాయి. విత్తనాలు బాగానే ఉంటాయి, మొలుస్తాయి, చెట్లు పెద్దవి అవుతాయి, కానీ కాపు ఉండదు. అలాంటి పరిస్థితులలో వ్యాపారస్తులు దానికి ఎట్లా భావిస్తావు, కంపెనీ వాడు ఎట్లా భావిస్తావు వహించాలి. అంటే గవర్నమెంట్ ఒక వ్యవసాయ రంగాన్ని ఒక బిడ్డలా కనుక మొదటి నుంచి పరిశీలిస్తే ఈ కొరత రాదు. ఇవాళ వెనకటి రోజులలో మీరు రాయలసీమలో పల్లీల కొరత ఉండేది, వేరుశనగ కొరత ఉండేది. ఆ వేరుశనగ కొరతలో ఇలాగే క్యూలో చెప్పులు అవి పెట్టుకొని పోయి ఎండలో నిలబడలేక ఆ క్యూలోనే చనిపోయిన విషయాన్ని కూడా మనం చూసాం ఆ రోజులలో. దాన్ని మళ్ళీ ఇవాళ సృష్టిస్తున్నాయి. ఇలా పాస్బుక్లు, చెప్పులు, లేకపోతే మరో వస్తువు పెట్టేసి దగ్గరెక్కడ నీడ ఉంటే ఆ నీడలో కూర్చొని ఆ లైన్లో పెట్టేసి పోయే పరిస్థితికి వచ్చిన తర్వాత మనం ఎటుదారి తీస్తున్నాం, ఎందుకు పాలన వెనక్కిపోతూ ఉంది అనేది చూడాలి. విత్తనాల విషయంలో అట్లాగే ఉంది, ఎరువుల విషయంలో అట్నే ఉంది. మరి విత్తనాల విషయాలకు వచ్చినప్పుడు అసలు ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఏ సందర్భాల్లో ఏ కాలంలో ఏ విత్తనాలు వాడతారు, ఎవరెవరికి అవసరం అనే ఒక స్పష్టత కావాలి. స్పష్టత కావాలి. ఏం హఠాత్తుగా పెట్టుకున్న అధికారులు కూడా కాదు. నువ్వు అధికారులు అనేవాళ్ళు నడుస్తున్న గవర్నమెంట్, అది నువ్వు వచ్చి నడుస్తున్న బండిలో కూర్చున్నట్టు ప్రభుత్వం కూర్చుంటుంది. అదే అధికారులు పోయిన సంవత్సరం చేసిన అధికారులు ఈ సంవత్సరం దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారంటే ఆ బండి నడిపే వ్యక్తిలో లోపం ఉంటుంది. అందుకని ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఈ విత్తనాలు ఎరువుల విషయం కనుక బాధ్యత తీసుకోకపోతే రైతులు ఈ సమయంలో ఫెయిల్ అయితే మొత్తం పంటంతా ఫెయిల్ అయినట్టే కదా. రైట్, ఓకే. పాపారావు గారు, సో రైతులకి వ్యవసాయ టైంలో పెట్టుబడి అనేది ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ కూడా ఎరువులు విత్తనాలని చాలా ఇంపార్టెంట్. సో అటువంటి ఎరువులు విత్తనాలు సకాలంలో రైతులకు ఇట్లా క్యూ లైన్లలో వేచి ఉండకుండా గంటల తరబడి అక్కడ ఉండకుండా చాలా సాఫీగా సరఫరా చేయాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. బట్ ఈ సీన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి ఇటువంటి? ఒకటి, పరిపాలనా వైఫల్యం. అంటే పూర్తిగా రాజకీయాలు చేయటమే కార్యక్రమంగా, అంటే నిరంతరంగా పచ్చిబూతులు తిట్టడం, కేసీఆర్ గారినో లేకపోతే టీఆర్ఎస్నో లేకపోతే ప్రతిపక్షాలనో బూతులు తిట్టడం ఒక కార్యక్రమం, లేకపోతే నిరంతరంగా ఢిల్లీని మెప్పించడం కోసం పడే పాటలు, ఇట్లా తప్పితే రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగం పరిపాలన చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఇది ఒక కారణం. ముఖ్యంగా పరిపాలన చిన్నాభిన్నం అయిపోవటం ఒక కారణం. దానివల్ల ఎరువులు విత్తనాలు అనేవి ఏదైతే సాఫీగా సరఫరా గత 10 ఏళ్లుగా జరిగిందో, ఎక్కడా క్యూలు లేని పరిస్థితి, ఎరువుల కోసం విత్తనాల కోసం చాలా సాఫీగా జరిగిన పరిస్థితి, ఆ విషయంలో రైతుల దగ్గర నుంచి ఏ కంప్లైంట్ లేని పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ, అంటే సామెత చెబితే బాగోదు, కులం పేరుగా చెప్పలేదు కానీ రెడ్డొచ్చి మొదలయ్యనే సామెత ఉంది. కులం అని నేను అంటలేదు, దాన్ని కులం పేరు పెట్టలేదు. కానీ అట్లా పూర్తిగా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ 10 ఏళ్ల వెనకున్న పరిస్థితిని తెచ్చిపెట్టినటువంటి
దౌర్భాగ్యం ఈ రోజు ఉన్నటువంటి స్థితి. అలాగే పూర్తిగా ఏంటంటే రెండోది ఏంటంటే చిత్తశుద్ధి లేదు. ఒకటి. రెండోది ఏంటంటే రైతాంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యవహారం. మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో కొన్ని రకాల ట్యాక్స్ల పేర్లు, యూ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని. బహుశా అవును. అవి ఎంత నిజాలు పక్కన పెడితే అవి వసూలు చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారని నిన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇతరత్ర అనేది కూడా ఎవరికైనా డబ్బులు కావాలి రాజకీయ పక్షి, కానీ ఇది ఈ రకమైనటువంటి ఏదో రౌడీ మామూలు టైపు వ్యవహారం లాగా ఉండకూడదు అనేది ఒకటి ప్రధానంగా. ఒకటి. రెండోది ఏదైనా ఈరోజు ఏంటంటే ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఏమాత్రం అభిమానం కానీ చిత్తశుద్ధి లేవు. పేద ప్రజానీకం పట్ల అసలు లేదు. అటు సంక్షేమం పట్ల ఇటు రైతాంగం పట్ల వ్యతిరేకత ఉండటమే ఈరోజు గతంలో టీడీపీ ప్రభుత్వ లక్షణం, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తాలూకు లక్షణం కూడా అదే సేమ్. రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదు, రైతాంగం పట్ల ఒక వ్యతిరేకత, చిన్నచూపు. అలాగే రెండోది ఏంటంటే పేద ప్రజానీకం పట్ల ఒక బాగా అంటే ఒక రకమైనటువంటి చేత్కారమైనటువంటి ధోరణి అనుకుంటే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారులే అనేది ఎన్నికల దాకా ఇష్టానుసారం ఉండటం, ఎన్నికల్లో కబుర్లు చెప్పడం. మరి భట్టి విక్రమార్క గారి మాటల్లో కనపడేది అదే. ఏంటంటే ఎన్నికల్లో ఏదో చెప్తాం, ఇప్పుడు ఎందుకు చేస్తాం అనేది. అది బహుశా భట్టి విక్రమార్క గారి బ్రాండ్ కాదు, అది రేవంత్ రెడ్డి గారి బ్రాండ్. గానీ ఆయన భుజాన్ని వేసుకోవడం అనవసరం భట్టి విక్రమార్క గారి దాన్ని. అంటే ఆయన వ్యక్తిగతంగా గౌరవాన్ని దిగజార్చుకుంటున్నారు. ఏదో రేవంత్ రెడ్డి గారి ఇందాక మీరు ట్యాక్స్ల గురించి ప్రస్తావించారు. మొన్న అంటే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి వచ్చేమో రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, డబుల్ ట్యాక్స్, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తుందనేది ఆయన అన్నారు. నిన్న బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా యూ ట్యాక్స్ నడుస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి వసూలు చేసి మొత్తం కేసీ వేణుగోపాల్కి 100 కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చారంటూ ఆయన ఆరోపించారు. సో మీరు అన్న దాంట్లో ఎంతవరకు నిజం అనేది నేను నిరూపిస్తా అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. సరే, వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు పక్కన పెడితే రాష్ట్రంలో ఏంటంటే పరిపాలన లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దగ్గరికి వచ్చి, రెండోది ఏంటంటే గతం నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా వసూళ్లు అలాగే జరిగింది అనే ఆరోపణ కాంగ్రెస్ పార్టీ మీద. సరే, అట్లా ఆ మాటకు వస్తే బీజేపీ కూడా ఇది తీసుకునే పరిస్థితి 40% కమిషన్ అని చెప్పి అవి ఏదైనా ఏంటంటే ఒకటండి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీలకి పోటీ చేయడానికి డబ్బులు అవసరం. ఈరోజు డబ్బులు లేకుండా ఏది నడిచే స్థితి లేదు. కానీ మంచి పరిపాలన ప్రజలకు అందించి ప్రజల మేలు కోరటం ప్రధాన లక్ష్యంగా ఉండాలి తప్పితే వసూలు చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా అయ్యేటట్లయితే గనక అది పూర్తిగా ప్రజా వ్యతిరేకం, ప్రజా కంటకమైన పరిపాలన ఈరోజు నడుస్తుంది. ఏంటంటే ఎవరు వసూలు చేయకూడదు, వసూలు చేయటం తప్పే. అది రాజకీయ పక్షాలకి స్వచ్ఛందంగా వచ్చిన చందాలు తీసుకోవటం, దాని మీద ఆధారపడటం మంచిది. అది ఎవరిచ్చినా కానీ పర్వాలేదు, స్వచ్ఛందంగా తీసుకుని. కాకుండా ఇక్కడ ఏంటంటే ఈ రోజు నడుస్తున్న పరిపాలనలో నేను ఎలక్షన్ల ముందు నుంచి చెబుతుంది ఒకటి, పేద ప్రజల పట్ల ఒక రకమైనటువంటి చేత్కార భావన. రెండోది ఏంటంటే రైతాంగం పట్ల ఒక చిన్న చూపు. ఈ ప్రభుత్వ లక్షణాలు ఈరోజు మామూలుగానే ప్రజాకంటకమైనటువంటి ప్రతి పరిపాలనలో ఈ లక్షణాలు ఉన్నాయి. మీరు బీజేపీ పరిపాలన దేశవ్యాప్తంగా చూసినా రైతాంగం పట్ల ఒక వ్యతిరేకత దానిలో కూడా ఉంది. నేను చెబుతుంది ఒకటి స్పష్టంగా ఒకటి చెబుతుంది ఏంటంటే తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం లాంటి కొద్దిపాటి ప్రభుత్వాలు ఈ దేశంలో అక్కడక్కడ తప్పితే మెజారిటీ ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేకమైంది. తెలంగాణలో నిన్నటిదాకా నడిచిన కేసీఆర్ గారి పరిపాలన సామాన్య పేద ప్రజానీకానికి, రైతాంగానికి వాళ్ళ కేంద్రంగా నడిచింది. అసలు ఆగ్రహం కేసీఆర్ గారి మీద చాలా మందికి అదే. జనానికి డబ్బులున్న వాళ్ళకి చెందాల్సినటువంటి సంపదని పేదవాళ్ళకి, రైతాంగానికి పెడుతున్నారనేదే కేసీఆర్ మీద చాలా మంది ఆగ్రహం. రైట్, ఓకే పాపారావు గారు. రామచంద్ర గారు, ట్యాక్స్లు అంటున్నారు మళ్ళీ రాష్ట్రంలో. మొన్న ప్రధానమంత్రి గారు వచ్చేమో డబుల్ ఆర్, త్రిబుల్ ఆర్ ట్యాక్స్, ఇప్పుడేమో యూ ట్యాక్స్ అనేది నడుస్తుంది అనేది చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో కాబట్టి కర్ణాటకలో ట్యాక్స్ మొదలైంది. కర్ణాటకలో ట్యాక్సులను వసూలు చేసి కర్ణాటక నుంచి ఇక్కడ ఖర్చుని దిగుమతి చేశారు. అక్కడి నుంచి ఖర్చులన్నీ శివకుమారే పెట్టిండని ఇవన్నీ కదా చక్కర్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏడ ట్యాక్సులు మొదలయ్యి ఇప్పుడు దేశవ్యాప్తంగా పంపాల్సిన అవసరం ఉంది. దాదాపు నాకు తెలిసిన విషయం స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఆ రోజు తన ముఖ్యమంత్రిగా ఇచ్చేటప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు నేను 1000 కోట్ల రూపాయలు నేను పంపించగలను అని ఒక హామీ ఇచ్చి వచ్చాడనేది జనరల్ టాక్. దాంతో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, దాన్ని వసూలు చేయాలి, దాన్ని నడపాలి. దానికి ఎవరు దీనికి బాధ్యత కాబట్టి రేవంత్ రెడ్డి కాబట్టి ఆర్ ట్యాక్స్ అని మొదలైంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఆయన ఎక్కడికి పోయిందంటే ఆయన స్వయంగా నేను ఒక ప్రాంతాన్ని అక్కడ డెవలప్ చేస్తానని ఇట్లా ముందు చెప్పడాలు ఇవన్నీ ఏమవుతాయంటే ఆ ప్రాంతంలో ఒక డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అక్కడున్న అంటే ఈ రియల్ ఎస్టేట్ యజమానులు వీళ్ళు ఈ ట్యాక్సుల రూపాన్ని వచ్చేస్తాయి. అంటే ఉదాహరణకు మీకు ఒక చిన్న చెప్తా, ట్యాక్స్ ఎట్ట వసూలు చేస్తారు అంటాను. గత ప్రభుత్వంలో ఒకసారి ఒక 20-30 ఏళ్ల క్రితం చిక్కడపల్లి ఉంది కదా, చిక్కడపల్లిని 1 వే చేశారు. 1 వే చేస్తే ఏమైంది,
ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ విపరీతంగా ట్యాక్స్ డబ్బులు ఇచ్చేదానికి వీళ్ళకి ఇచ్చారు. దాంతో ఏమైంది, ఒక పక్క అయితే అవతల పక్క వాళ్ళు అంతా ఇప్పుడు వేస్ట్ అయిపోతున్నారు కదా మొత్తం బిజినెస్, వాళ్ళందరూ పోయి ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి మళ్ళీ పోయి రిటర్న్ పోయేసరికి ఏమైంది, దాన్ని 2 వే చేశారు. అంటే ఈ డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు వచ్చినాయి. ఈ 1 వే చేసింది ఎందుకయ్యా అంటే ఈ 2 వైపులా డబ్బులు సంపాదించడానికి. అంటే ముందు ప్లాన్ అంతా ఏం చేస్తానంటే పరిపాలన, ప్రజలు, ఈ విషయం అంతా పక్కకు పోయింది. దీన్ని మనం ఈ డబ్బులు సృష్టించుకోవాలంటే డబ్బులు సృష్టించడానికి ప్రభుత్వానికో ప్రజలకో సృష్టించడం కాదు, తమకు తాము డబ్బులు సృష్టించుకోవడం కోసం అనే దాన్ని ఏదైతే 1 సైడ్ ఇట్లా తీసేసి ఆ సైడ్ పెట్టారో అట్లాగే ఒక సమస్యను సృష్టించడం, దాన్ని పరిష్కరించే పద్ధతిలో మళ్ళీ దాన్ని రాబట్టుకోవడం, అట్లా తన సొంత ట్యాక్స్ని ప్లాన్ చేశారు. ఇప్పుడు మన మహేష్ రెడ్డి చెప్పిన ప్రకారంగా యూటాక్స్ కూడా అనేది మొదలుపెట్టారు. అంటే ఒక ముఖ్యమంత్రి ఎందుకు చేయాలి, మంత్రులు ఎందుకు చేయకూడదు అనుకున్నారో ఏమో మరి, తల ఒక పక్క దగ్గర ట్యాక్స్లు ఏమైనా ప్రారంభించడం తెలియదు. కానీ బట్ ఇక్కడ ఏంటంటే సెంట్రల్కి రేవంత్ రెడ్డి మీద, అసలు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఒక నిమిషం ఏంటంటే పార్టీకి రేవంత్ రెడ్డికి, క్యాబినెట్లో ఉన్న వాళ్ళకు రేవంత్ రెడ్డికి ఒక పెద్ద గ్యాప్ పెరుగుతూ ఉంది. అందుకే అసలు నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నది ఏంటంటే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలోనే 3-4 కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి ఇక్కడ. అసలు కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒకటి ఉంది. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సృష్టించుకుంటుంది. ఇప్పుడు ఏంటి, కొన్ని చోట్ల ఇవాళ పరిస్థితి ఏంటి, ఎంపీ ఎన్నికల్లో కనుక అనుకున్నట్టు రిజల్ట్ రాకపోతే అసలు ఈయన ఉంటాడా అనే దాన్ని చర్చ నడుపుతున్నారు. ఆల్రెడీ కిందికి ఇండికేట్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, తిరిగి ముఖ్యమంత్రి ఎవరు అని. అందుకని రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏమన్నాడు అంటే నా తర్వాత నా అంతటోడు ముఖ్యమంత్రి కావాల్సిన వాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు. ఏ బట్టి విక్రమార్క వస్తాడు అనే భయం ఆయన వెంటాడుతూ ఉంది. అంటే ఇలాంటి లుకలుకలని అప్పుడే ప్రారంభమైనాయి. అందుకని ఎవరికి వాడే ఈ ట్యాక్సులు వసూలు చేసుకుంటున్నారు. రైట్. మరి సర్కారు వైద్యానికి కేసీఆర్ ఊపిరి అంటూ ప్రధానంగా ఒక కథనం మనం చూస్తున్నాం. 10 ఏళ్ల తెలంగాణ అనే శీర్షిక ద్వారా దేశానికి ఆదర్శంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగం అనేది 10 సంవత్సరాల కాలంలో ఎట్లా బాటలు వేసింది అనేది, 2.5 రెట్లు పెరిగిన బడ్జెట్, 33కు పెరిగినటువంటి జిల్లా దవాఖానలు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో 3వ స్థానాన్ని రాష్ట్రం సాధించగలిగింది 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటూ సర్కారు వైద్యానికి ఎట్లా బలోపేతం చేశారనేది సమగ్రంగా మనం చూడొచ్చు. రామచంద్ర గారు, సర్కారు వైద్యానికి మొన్నటిదాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఊపిరిలుదింది, ఇవాళ దాన్ని ఎట్లా కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నట్టు భావించాలి? వైద్యం అనగానే 2 రకాలు కనపడద్దు మనకు. ఒకటి సర్కారు వైద్యం అనే, 2 ప్రైవేటు వైద్యం అని. ప్రైవేటు వైద్యం అన్నప్పుడు సామాన్యుడు కళ్ళెత్తి కూడా దానికి వెళ్ళి చూడలేని వైద్యం అది. ఒక సర్కారు వైద్యం అన్నప్పుడు నాది, ఇది నా హాస్పిటల్ అనే ఒక ఫీలింగ్ కలగాల్సిన చోట. గతంలో ఏంటి అంటే నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అన్నట్టు ఆ సర్కారు దవాఖాన అనగానే ఒకసారి పోవడానికి పోయేది లేదు. తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో అసలు ప్రభుత్వాలు అంటేనే 2 ప్రధానమైన అంశాలండి, విద్య, వైద్యం. ఈ 2 కళలాగా ప్రభుత్వాన్ని కనుక నడిపినట్లయితే ప్రజలలో ఒక రకమైన వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. జనరల్లోనే ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే సంక్షేమ పథకాలు అనేటివి అని అవసరమా, అభివృద్ధి అంటారు. సంక్షేమ పథకం అనేది మనిషిని బతికిస్తుంది అర్జెంటుగా. కాబట్టి ఆ మనిషి అర్జెంటుగా బతుకుతేనే కదా నువ్వు తర్వాత బాగు చేసేది. నీ అభివృద్ధి పథకాలని మనిషిని బాగు చేసేది, సంక్షేమ పథకాలని మనిషిని బతికిచ్చేది. మనిషి బతుకుంటే కదా వాటిని బాగు చేసేది. కాబట్టి ముందు మనిషి బతకాలంటే అర్జెంటుగా ఈ విద్యా వైద్యం, ఈ విద్యా వైద్యం కాడికి వచ్చేసరికి దీన్ని సంక్షేమ పథకంగా చూస్తున్నారు. అలా కాదు, ఇది ఒక పెట్టుబడి. ఒక మనిషిని బతికిచ్చి తిరిగి ఆ సమాజంలో తన్ని నడిపించే శక్తి ఉన్నాయి ఈ విద్యా వైద్యం అనేది. ఈ విద్యకు వైద్యానికి పెట్టేటిని మనం పెట్టుబడిగానే చూడాలి. ఈ వైద్యం కాడికి వచ్చేసరికి ప్రధానంగా బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు ఆలోచించిన వైద్యం మీద కానీ విద్య మీద కానీ ఏంటంటే అప్పటిదాకున్న వైద్య విధానాన్ని ఒక మార్పులు చేశాడు ఆయన. అంటే ప్రజలు సర్కారు దవాఖానకు పోవాలని కోరుకునేది ఎలా అని చెప్పేసి ఆయన దృష్టి అంతా దాని మీద ఉంది. అందుకని ఏం చేశాడు, అందుబాటులో వచ్చిన దాన్ని ప్రజలు ఆకర్షించడానికి, ప్రజల దగ్గరికి పోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఈ 2 రకాల ఆలోచనలు చేశాడు ఆయన. అందుబాటులో రావడానికి ఏం చేశాడు, ప్రైమరీ సెంటర్లు పెంచాడు. రెండోది ఏం చేశారు, బస్తీ దవాఖానలు పెంచారు. దాని తర్వాత ఏం చేశారు, అంటే సర్కారు దవాఖానకు పోవాలని కోరికలా పుట్టా అంటే ఒక ఆడపిల్ల డెలివరీకి పోవాలని చెప్తే ప్రైవేట్ హాస్పిటల్ చెప్తే నేను బతకలేను అనే దగ్గర నుంచి సర్కారు దవాఖానలోకి పోతే నా డెలివరీ మంచిగానే అవుతుంది, తర్వాత నాకు అందుబాటులోకి వస్తున్నాయి అని చెప్పేసి ఆ కేసీఆర్ కిట్స్ అది కూడా చూడండి. ఆడపిల్లకైతే 13,000 రూపాయలు, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు, ఇంటి దాకా తోలు రావడం. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కాటికి పోయేదాకా ప్రతి దాంట్లో నీకు ఈ వైద్యం విషయంలో కేసీఆర్ కనపడతాను. ఇంకోటి డయాగ్నోస్టిక్స్ అనేది అదే చెప్తాను, పరీక్ష. ఇక్కడ నేను చెప్తాను కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కాటికి పోయేదాకా అక్కడి దాకా కూడా ఇన్ని రకాల ఏజులలో, ఇన్ని రకాల పరిస్థితులలో నీ కేసీఆర్ కనపడతాడు అక్కడ నీకు.
అంటే గర్భంలో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత, పిల్లలు ఇంటికి పోయిన తర్వాత, తల్లి బిడ్డ ఆరోగ్యం విషయంలో, వీటన్ని విషయాలు అన్నిటికంటే ఇప్పుడు డయాగ్నోస్ ఇవాళ రేపు పెరుగుతుందంటే ఈ డయాగ్నోస్టిక్ దాంట్లో వాళ్ళ దగ్గరికి పోయి నిరంతరం పోవాలంటే ఉన్న ఎకరం అమ్ముకొని పోవాల్సిందే. దాంట్లో ఆ సెంటర్స్ని పెంచి ఎక్కువ మంది మీరు ఫ్రీగా పోండి, మీ హాస్పిటల్ ఇక్కడ ఉంది, మీరు చూసుకొని రండి అని చెప్పే ప్రభుత్వాన్ని మనం చూసాం ఈ 10 ఏళ్లలో. అందుకని వైద్యం మీద, విద్య మీద ప్రధానంగా అంటే విదేశీ చదువులకు కూడా నువ్వు చదువుకోపో అని చెప్పేసి ప్రభుత్వం ప్రోత్సహించిన పరిస్థితి మనకు కనపడ్డది. కానీ అదే డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహణ సరిగ్గా లేదు అనేది మొన్న హరీష్ రావు గారు దాని మీద చాలా తీవ్రంగా స్పందించారు. ఇబ్బంది పెంచండి, వాళ్ళ శాలరీ సకాలంలో ఇచ్చి వాటిని మళ్ళీ కొనసాగించాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ వైద్యం విషయంలో ఏమైతే చేసిందో రైట్, వాటిని కొనసాగించే పనైనా చేయాలి ఈ ప్రభుత్వం అంటున్నా నేను. వాటిని కొనసాగించే ప్రయత్నం చేయాలి. నువ్వు కొత్త ఏం పెట్టకపోయినావు, ఉన్నాయన్నా నడపాలి కదా ప్రజలకు అనుకూలంగా. దాని నిర్వహణ అంటప్పుడు దాని స్టాఫ్ కానీ, దాని యొక్క నిర్వహణ ఖర్చులు కానీ, దాని వ్యవహారం కానీ, ఇప్పుడు ఉదాహరణకు పోలీసు వాడు ఉంటాడు, మరి పోతే వాళ్ళు డబ్బులు ఏమంటాడు, 100 పేపర్లు కొనుక్కరాపో అంటాడు. ఎందుకని అది లంచం కింద లెక్కే. ఆ 100 పేపర్లు గవర్నమెంటే కొనిస్తే 100 పేపర్లు తెమ్మని పోలీసు కూడా అన్నాడు. అంటే ప్రభుత్వానికి కావాల్సిన, ఆ హాస్పిటల్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ స్టాఫ్ను అందుబాటులో తీసుకొని పర్సువేషన్ కనుక ఉన్నట్టు ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. అసలు ఇక్కడ క్యాబినెట్ కాడికి వచ్చేసరికి, గవర్నమెంట్ కాడికి వచ్చేసరికి ఇప్పుడు నేను సూట్గా ఎవరైనా దారిమడి పోతా ఏ మినిస్టర్ ఈ శాఖకు మినిస్టర్ ఎవరాయా అంటే ఎవరు చెప్పే పొజిషన్లో లేరు ఇక్కడ. అంటే ఎందుకని వాళ్ళు చేసే పనులు లేవు. ప్రజలకు ఈయన మంత్రి అని, ఈయనకు శాఖ ఉందని, ఈ శాఖలో ఈయన పని చేస్తాడని, ఈ శాఖలో నిన్న ఈ పని చేసిండు, ఇవాళ ఇది చేస్తాడు, రేపు ఇది చేస్తాడని. కాబట్టి శాఖకు మంత్రులకే ఎవరెవరు ఏ శాఖో తెలియని పరిస్థితిలో ఈ తెలంగాణ పడిపోయింది. ఈ స్థితిలో నీకు ఆరోగ్యం అంటున్నాడు. ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు ఏమైనా పని చేస్తే ఆ పని పక్కన ఆరోగ్య శాఖ మంత్రి పుట్ట వేసుకుంటాడు. చేసే పని లేదు, అది చూపెట్టే పని లేదు, ఉన్నదన్న కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. వైద్యం ఇవాళ చాలా గందరగోళంలో పడుంది. రైట్, పాపారావు గారు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్య రంగాన్ని అప్గ్రేడ్ చేసినటువంటి విధానం అనేది ఎట్లా ప్రజల గమనంలో ఉంది? ఏం జరిగింది? ఎటువంటి కొంచెం సాధించగలిగారు వైద్య రంగం బలోపేతం చేయడంలో, ముందుకు తీసుకెళ్లడంలో? కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాధాన్యతలు పెట్టుకొని ఒక ప్రాధాన్యత తర్వాత ఒక ప్రాధాన్యత నెరవేర్చుకుంటూ వచ్చారు. దానిలో భాగంగానే నీటి పారుదల కోసం ప్రాజెక్టులు, తర్వాత ఇతరత్ర వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాధాన్యతలు, వరుసగా ప్రాధాన్యతలు నెరవేర్చే క్రమంలో విద్యా వైద్యం కూడా తర్వాత వచ్చినాయి. విద్య కోసం మన ఊరు మనబడి అనుకుంటుంది సుమారుగా 7,000 కోట్ల పైన కేటాయించినటువంటి 7,500 కోట్ల రూపాయల దాకా. అలాగే వైద్యానికి, ప్రభుత్వ వైద్యాన్ని చాలా బలోపేతం చేశారు. ఇందాక చెప్పిన గట్టు రామచంద్రరావు గారు చెప్పినటువంటి ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రసూతులు, ఆ డెలివరీల దగ్గర నుంచి కేసీఆర్ కిట్టు ఇట్లా చాలా చేశారు. ఇందాక మీరు ప్రస్తావించిన ఈ డయాగ్నాస్టిక్ హబ్బుల విషయంలో గత 6 నెలలుగా జీతాలు లేవు. సిబ్బంది, వైద్యులు మానేసి వెళ్ళిపోతున్నారు డయాగ్నాస్టిక్ హబ్బులు. ఏదైతే కేసీఆర్ గారు ఏర్పరిచిన హయాంలో ఏర్పడ్డ డయాగ్నాస్టిక్ హబ్బులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పేద ప్రజానీకానికి ఎక్కడైనా నగర ప్రాంతాల్లో కూడా ఉచితంగా డయాగ్నాస్టిక్ టెస్టులు, అంటే మన టెస్టులు చేస్తాం కదా, రకరకాల టెస్టులు, ఖరీదైన టెస్టులు కూడా చేసే ఇప్పుడు సీజన్ ఇంకా వర్షాకాలం వస్తుంది, అధికారంలోకి రావడం కోసం వీళ్ళు ప్రధానంగా చేసింది ఏంటంటే వైద్యం విద్యలో కేసీఆర్ గారు ఏదో చేయలేదనే దాని మీద బురద తల్లి అధికారంలోకి వచ్చి ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే పునాదులు వేశారో ఆ పునాదుల్ని సర్వాస్ని, అంటే పేరుకి విద్యా వైద్యంలో కేసీఆర్ గారి మీద బురద. ఈరోజు పూర్తిగా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రజాహితమైనటువంటి, అలాగే కాదు ఢిల్లీ నుంచి తెచ్చిన మన బస్తీ దవాఖానాలు లాంటివి కూడా హైదరాబాద్ నగరం లాంటి చోట్ల చాలా చోట్ల, అంటే కేసీఆర్ గారు దేనికైతే పునాది, అంటే పచ్చిగా మీడియా ప్రచారంతో అబద్ధాలు ఆడుతూ వచ్చే అధికారంలోకి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ప్రజా వ్యతిరేకంగా ఈ డయాగ్నాస్టిక్ హబ్బులు పోవటం. అంటే రేపు పొద్దున టెస్టులు చేయించుకోవాలంటే మీరు ప్రైవేటు టెస్ట్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు వెళ్తే కొన్ని టెస్టులకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి దుస్థితిలోకి ఈరోజు తెలంగాణలోని ప్రజానీకం జీవితాన్ని, వైద్యాన్ని నడుతున్నటువంటి పరిస్థితి. ఇక విద్యారంగం పరిస్థితి ఇంకా ఇంతవరకు మన నోటీస్లోకి రాలా, మరి అక్కడ ఏం చేస్తారనేది కూడా చూడాలి. రైట్, ఓకే, రైట్, వన్ వర్డ్ కంప్లీట్ చేస్తారా? అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ముందు, క్యాబినెట్ ముందు ఏ మంత్రి ఆ మంత్రి శాఖని ఒక అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని ఆ శాఖను నడిపే పరిస్థితికి రావాలి. అది రావాలి అంటే దాన్ని ముఖ్యమంత్రి దాన్ని ఆ విధంగా పర్సూ చేయాలి. అలా చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రజలకు మధ్యన తీవ్రమైన గ్యాప్ ఏర్పడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.